కొంచెం ఆది సంఘం మీరు చూడండి, ఆది సంఘానికి హింసలు లేవా అంటే ఆది సంఘం కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఈవెన్ చూడండి, స్టెఫెన్ ఉన్నాడు. స్టెఫెన్ను కూడా సౌలు ఉన్నప్పుడు చంపేశాడు. యాక్చువల్గా పబ్లిక్గా చంపేశారు. అంటే బేసిక్గా అర్థం క్రిస్టియన్స్కి ఆ రోజు పరిస్థితి ఎలాంటిదంటే, ఏదో దూరం ఎక్కడికో తీసుకెళ్ళి సీక్రెట్గా మర్డర్ చేసేయడం గురించి మాట్లాడలేదు, పబ్లిక్గానే చంపేయడం గురించి మాట్లాడుతున్నాం. అంటే ఆ రోజుల్లో క్రైస్తవులను పట్టుకొని ఎవరన్నా రాళ్ళతో కొట్టి చంపేసిన ఎవరు అడిగేవాళ్ళు లేరు. వాళ్ళని ఓ 10 మంది కూడుకుంటే చాలా క్రిస్టియన్ కావాలంటే రాళ్ళతో కొట్టి చంపేచ్చు ఆ రోజుల్లోని. అంత వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఆ రోజున క్రైస్తవులు ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వారు రాస్తూ అన్నాడు, ఆనందం ఎంచుకోండి. ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే, ఆ రోజున అపోస్తలులందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే, శ్రమలు నార్మల్గానే వస్తాయి, అందరూ ఆనందించాలి. అందుకే చూడండి, స్టెఫెన్ చనిపోయినప్పుడు కూడా చూడండి బాధపడలేదు ఎక్కడ కూడా. ఆయన ఎక్కడ బాధపడలేదు. ఆల్మోస్ట్ అసలు ఇంకా చెప్పాలంటే అసలు స్టెఫెను ఇంకా యాక్చువల్గా వారి కొరకు ప్రార్థన కూడా చేశాడు. తాను చచ్చిపోతూ బాధపడుతూ ఉండి శరీరమును గాయములు అవుతూ ఉండగా తన గురించి ఆలోచించడం మానేసి, నేను పరలోకం ఆకాశం తెరబడి దేవుని చూస్తూ వీళ్ళ క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆల్మోస్ట్ స్టెఫెను ఎలాగా అప్పుడు ఆ సందర్భం రెస్పాండ్ అంటే, దాదాపుగా యేసుక్రీస్తు ఎలా స్పందించారో అలా స్పందించాడని చెప్పచ్చు. యేసుక్రీస్తుని ఆయన అవమానపరిచి గాలి పడుతుంటే ఆయన ఏమైనా తెలుసా, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. వారి క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రార్థన చేశారు. ఆల్మోస్ట్ స్టెఫెన్ ఎగ్జాక్ట్ అలాగనే రెస్పాండ్ అయ్యాడు. ఇప్పుడు కేవలం వీళ్ళేనా, అపోస్తలులు చాలామంది శ్రమలు వచ్చినాయి.